ప్రకాశం జిల్లా దోర్నాల్లోని కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టుకు టన్నెల్, ఫీడర్ కెనాల్లను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి టన్నెల్ నిర్మాణ పురోగతిపై చర్చించారు. వెలుగొండ పనులను త్వరితగతిన పూర్తి చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్ కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లని, అదేవిధంగా ఆ జంట సొరంగాల్లో పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా రేపు 2026 కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీల పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలుగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ స్పష్టంగా కనపడతారు. ఎన్నికలలో పశ్చిమ ప్రకాశానికి సంబంధించి జీవనాడైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని మేము కంప్లీట్ చేస్తాం, సాగునీరు త్రాగునీరు మేము అందిస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా మా యొక్క నీటిపారుదల శాఖ మంత్రి గారి గురించి చెప్పాలంటే, ప్రభుత్వం ఏర్పడినటువంటి పట్టుదల నాళ్ళలోనే విజయవాడని బుడమేరు ముంచెత్తితే నిద్రాహారాలు మాని అక్కడే పడుకొని దాన్ని సరిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరలా ఈ యొక్క వెలుగొండ మీద దృష్టి పెట్టి ఇప్పటికి వెలుగొండ ప్రాజెక్టు రావడం ఆయన 3వసారి వచ్చాడు. మొన్నటికి వారం క్రిందట వచ్చి వారికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీకి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి పనులు చేయలేదనేటువంటి ఉద్దేశంతో మరలా విజిట్ కు వచ్చారు. అంటే ఇక్కడ స్పష్టంగా ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి. ఒకటైతే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఇటు మాకు మంత్రి గారు కానివ్వండి, మాకు వారు చేస్తున్నటువంటి విధానం పట్ల శాసనసభ్యులమైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు, అలాగే మా యొక్క ఇన్ఛార్జ్ గారు